హలో ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ MaddyAjuu. నేను మీ మాధురి. మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు అప్డేట్ వచ్చేస్తుంది. ఈరోజు నవరాత్రుల్లో 8వ రోజు. నేను ప్రసాదంగా పోహాతో చేసే హల్వా చేయబోతున్నాను. ఇది చాలా ఎనర్జీ, చాలా క్విక్గా అయిపోతుంది. ఇది చిన్న పిల్లలు, ఇప్పుడిప్పుడే ఫుడ్ స్టార్ట్ చేసే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చాలా హెల్తీ అండ్ చాలా ఈజీగా తింటారు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పోహా, జాగరీ, క్యాష్యూస్, నీళ్ళు, ఇలాచి అండ్ కొంచెం ఘీ. ముందుగా పోహాని వాష్ చేసుకొని సోక్ చేసుకున్నాం. నేను చాలా థిన్ పోహా తీసుకున్నాను. థిన్ చాలా ఉంటాయి కదా, ఇది థిన్ పోహా అనమాట. దీంట్లో వాటర్ పోసుకొని అట్లీస్ట్ ఒక 10 minutes సోక్ చేయండి. టెన్ మినిట్స్ అయిపోయాక పోహా వచ్చేసి ఇలా ఫింగర్తో మీరు ఇలా అంటే సాఫ్ట్గా ఉండాలన్నమాట. సో నా పోహా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఆ పోహాని క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ లేదా పాట్ పెట్టుకొని దాంట్లో బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా, ఎందుకంటే బెల్లం కరగడానికి ఈజీగా ఫాస్ట్గా అవుతుంది కరగడం. బెల్లం మొత్తం కరిగే వరకు అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నా బెల్లం చూస్తే ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఇందాక ఇంగ్రీడియంట్స్లో నేను చెప్పడం మర్చిపోయాను. నేను కొంచెం కొబ్బరి వేసాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే ఆప్షనల్. ఇది ఫ్రెష్ కొబ్బరి. నేను ఒక 1 teaspoon వేసాను. ఇది ఫ్రోజన్ కొబ్బరి అనమాట, సో అందుకే నాకు గట్టిగా ఉంది కరగడానికి. మీరు ఫ్రెష్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ కొబ్బరి కూడా మొత్తం కరిగిపోయింది అండ్ టెక్స్చర్ వచ్చేసి ఇలా ఉంది. దీనికి నేను ఇందాక కడుక్కొని పెట్టుకున్న పోహా ఉంది కదా, అటుకులు, దాన్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్చర్ అంతా బాగా కలిపేసుకుందాము. అంతా బెల్లం అంతా కలిసిపోయేలా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం మాయిశ్చర్ ఆల్రెడీ ఉంది కాబట్టి మాయిశ్చర్ ఉన్నప్పుడే ఇలాచీ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ మంచిగా వస్తుంది. సో ఇప్పుడు ఇలాచీ యాడ్ చేశాను. మనం ఎంతవరకు కుక్ చేసుకోవాలి ఇలా అంటే, హల్వా లాగా గట్టి టెక్స్చర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు దీంట్లో ఘీ అని ఆప్షన్ చెప్పాయి కదా, మనం డ్రై ఫ్రూట్స్ని సపరేట్గా పక్కన ఫ్రై చేసుకుని ఉంటే దీంట్లో ఇలా వేయని అవసరం లేదు. నేను నా దగ్గర ఆల్రెడీ ఫ్రైడ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా కొంచెం ఘీ యాడ్ చేశాను. ఇది less than ½ teaspoon అనమాట. ఇప్పుడు నా ఘీ కూడా మొత్తం మెల్ట్ అయిపోయింది, దాన్ని కలిపేసుకున్నాను. అండ్ మన హల్వా కూడా దగ్గర పడడానికి వచ్చింది చాలా మటుకు. చూడండి, ఇప్పుడు కొంచెం దగ్గర పడిపోయింది కదా మన హల్వా. సో మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ క్యాష్యూస్ యాడ్ చేశాను. నా దగ్గర ఆల్రెడీ అవి రోస్టెడ్ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది నాకు. అండ్ అంతా ఒకసారి కలిపేసుకొని ఒక 2 to 3 minutes అలా స్టవ్ మీద పెట్టేస్తే దగ్గరికి అయిపోతుంది. అంతా మాయిశ్చర్ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. అండ్ మొత్తం ప్రొసీజర్ ఇది మనం ప్రసాదం కానీ మనం నార్మల్ డెజర్ట్ కానీ చేసుకున్నప్పుడు ఇది చాలా హెల్దీ పోహా కాబట్టి. అండ్ చాలా లైట్ వెయిట్గా ఫీల్ అవుతాం మనం తిన్నా కూడా. అండ్ చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తే మనం చాలా థిక్గా అయిపోయింది కదా. అదే కన్సిస్టెన్సీ. ఇప్పుడు నేను ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుంటున్నాను దాన్నంతా. అండ్ ఇట్స్ డన్.
యమ్మీ అండ్ టేస్టీ పోహా హల్వా రెడీ. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్ బిలో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.